బీసీల గురించి ఆయనకు ఆరోగ్యం బాగాలేదు కదమ్మా, ఎందుకు ఇట్లా నీకు చెప్పిందా మా ఆఫీస్ అక్కడ నాకని ఏమంటలేదు సార్. ఇంట్లో నుంచి బయలుదేరి నేను ఏదన్నా ఒకటి చేస్తే అనుకుంటే నేను మాట్లాడతాడా? అత్యంత బాధాకరమైన విషయం. సోదరి చెప్తా ఉంది, బీసీ ఉద్యమం గెలవాలి, బీసీలకు హక్కులు రావాలి. బాధాకరమైన విషయం. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ ఎమ్మెల్యేలారా, బీసీ ఎంపీలారా, బీసీ నాయకులారా సిగ్గు తెచ్చుకోండి. మంత్రులకు కూడా చెప్తాను, సిగ్గు తెచ్చుకోండి. ఇవాళ మన బిడ్డలు బీసీలకు అన్యాయం జరిగిందని చెప్పి పెట్రోల్ పోసి తగలబెట్టుకుంటే కూడా ఇంకా మీకు సిగ్గు లేకుండా, బుద్ధి లేకుండా ఈ నాయకత్వం అంతా ఏం చేస్తూ ఉంది? అగ్రవర్ణాల దగ్గర అమ్ముడు పోయి కూర్చున్నది. బీసీ ప్రజలారా ఎవరు కూడా దయచేసి ఇలాంటిది ఆత్మహత్య యత్నాలు చేయకండి. మేమున్నాం, మేము ఈ బీసీ ఉద్యమాన్ని నడిపిస్తాం. ఖచ్చితంగా బీసీలకు రావాల్సినటువంటి రిజర్వేషన్లు వస్తాయి, బీసీలకు రావాల్సినటువంటి అన్నీ వస్తాయని చెప్పి తెలియజేస్తా ఉన్నా. దయచేసి ఇలాంటి ఆత్మ బలిదానాలకు ఎవరు ఒడిగట్టొద్దు బీసీలని చెప్పి చెప్తా ఉన్నా. ఇది ఆత్మ బలిదానాల ఉద్యమం కాదు. ఇది ఎవరి ఒంట్లోంచి కూడా ఒక రక్తం చుక్క రాలకుండా చేసేటువంటి యుద్ధం. ఈ యుద్ధంలో ఖచ్చితంగా బీసీలారా నేను మనల్ని గెలిపిస్తా, మీరు కంగారు పడకండి, ఆందోళన పడకండి. ఇవాళ నేను మాట్లాడడం జరిగింది, ఆత్మహత్య యత్నం చేసినటువంటి సాయితో నేను మాట్లాడడం జరిగింది. ఎందుకు చేసినావు సాయి ఇట్లా అంటే, నిన్నటిదాకా శ్రీకాంతాచారి ఆ ఉద్యమం కోసం చేసిండు, నేను బీసీల ఉద్యమం కోసం చేసిన అన్న అని చెప్పి చెప్తా ఉన్నాడు. అన్న నాకు కొన్ని మంచినీళ్ళు ఇవ్వనా అని చెప్పి నన్ను ప్రాధేయపడతా ఉన్నాడు. ఇది అత్యంత బాధాకరమైనటువంటి విషయం. ఇటువంటి బాధ ఏ కుటుంబానికి కూడా రాకూడదు. ఎందుకంటే ఈ తల్లి మొన్ననే నా దగ్గరకు వచ్చింది. మొన్ననే నా దగ్గరకు వచ్చి అన్న కష్టం ఉందన్న, అన్న కొద్దిగా ఇబ్బంది అవుతుందన్న అంటే నేనే ఈ తల్లికి 20,000 రూపాయలు ఇచ్చి రూమ్ రెంట్లు కట్టి ఈ గ్రాసరీస్ కొనుక్కోమని చెప్పి తోలించడం జరిగింది. కానీ ఇటువంటి రోజు వస్తుందని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇవాళ సాయంత్రం న్యూస్ ఆఫీస్ దగ్గరికి, నా కార్యాలయం దగ్గరికి వచ్చిందంట. నేను అప్పటికే వేరే పని మీద బయటకు వెళ్ళిపోయినా. మా వాళ్ళని కలిస్తే మీరు రేపు ఉదయం రండి, అన్న లేడు బయటికి వెళ్ళాడని చెప్పారంట. అయితే బయటికి వెళ్ళిపోయినటువంటి అతను రోడ్డు మీదకి ఎక్కి పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకొని జై బీసీ బీసీలు గెలవాలి, కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసింది బీసీలకు అని చెప్పి నిజంగా చాలా చెప్తా ఉంటే అక్కడ ఉన్నటువంటి స్థానికులంతా మంటలార్పే ప్రయత్నం చేసినారు. ఉట్టిన గాంధీ హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది. ఈ గాంధీ హాస్పిటల్లోకి మేమందరం కూడా తెలంగాణ రాజ్యాధికారం పార్టీ నాయకత్వం అంతా కూడా ఇక్కడికి రావడం జరిగింది. వచ్చి ఇక్కడ సాయిని పరామర్శించడం జరిగింది. సాయి తొందరలోనే కోలుకోవాలని, ఎవరు ఇలాంటి దుర్ఘటనలకు పాల్పడొద్దని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఆ కుటుంబానికి తెలంగాణ రాజ్యాధికార పార్టీ అండగా నిలబడుతుంది. వాళ్ళ సోదరుడిగా తీన్మార్ మల్లన్నగా ఈ కుటుంబానికి అండగా నిలబడతా. ఈ కుటుంబానికి మనోధైర్యం ఇవ్వాల్సినటువంటి ఇవాళ పరిస్థితి ఉంది. దయచేసి బీసీలారా ఇటువంటి కార్యక్రమం ఎవరు చేయకండి. ఇది మాలాంటి వాళ్లకు ఇబ్బంది కలుగుతుంది, ఈ ఉద్యమాన్ని నడిపేటువంటి వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది. దయచేసి ఇటువంటి చేయొద్దని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. మీ అందరికి కూడా మరొకసారి దండం పెట్టి చెప్తా ఉన్నా, ఈ ఉద్యమం ఆత్మహత్యల ఉద్యమంగా జరగకూడదు. ఈ ఉద్యమం చాలా నిఖార్సైన మనోధైర్యంతో జరగాల్సినటువంటి ఉద్యమం నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఇది ఇంకా బాధాకరమైనటువంటి పరిస్థితి ఎవరు కూడా రాకూడదు. ఆ బిడ్డ 3 పిల్లలు ఉన్నారు. ఆ బిడ్డకు, ఈ ఆడబిడ్డకు 3 పిల్లలు ఉన్నారు. వాళ్ళ కుటుంబం అంతా ఇవాళ చాలా ఇబ్బంది అయినటువంటి పరిస్థితి ఉంది. ఆ కుటుంబాన్ని కాపాడాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో 42% రిజర్వేషన్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినుంటే
ఇచ్చిన మాట నిలబెట్టుకుని ఇవాళ ఈ బలిదాన కార్యక్రమాలు జరగకపోతుండే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీనికి పూర్తి బాధ్యత నువ్వే వహించాలి. ఇవాళ అన్ని పార్టీల రాజకీయ నాయకులు దీనికి బాధ్యత వహించాలి. మరి ముఖ్యంగా బీసీ నాయకులారా, మీరు ఎట్టి పరిస్థితుల్లో ఇటువంటి జరగకుండా మనమంతా ఐక్యంగా ఈ ఉద్యమాన్ని చేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలకు ధైర్యం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఓవైపు బీసీలకు రిజర్వేషన్ ఇస్తానని మోసం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ సాయి ఏదైతే ఆత్మహత్యయత్నం చేసిండో సాయి ఈశ్వర్, ఒక చారి బిడ్డ, ఒక మా బీసీ బిడ్డ, ఈ ఆత్మ బలిదానం అనేది బాధాకరం. వాళ్ళ కుటుంబానికి మేము అండగా ఉంటాం, ఇక్కడే ఉంటాం. ఖచ్చితంగా సాయికి నయమయ్యే వరకు సాయిని బాగు చేసుకుంటాం. సాయిని తిరిగి మామూలు మనిషిని చేసుకోవడానికి మేము ఇక్కడ కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తాం. పార్టీలో బీసీలకు న్యాయం చేస్తాం అనుకుంటే పార్టీలకు అంకితమైన వాళ్ళకి ఇట్లాంటి వాళ్ళకి ఏమైనా సిగ్గు ఉండాలి కదా. వాళ్ళ ఇళ్లలో ఎవరైనా భరణ చేసుకుంటే, వాళ్ళ ఇళ్లలో ఎవరైనా చనిపోతే ఒక చిన్న సురుకు అంటుకుంటేనే మనం ఎంతో ఇబ్బంది పడతాం. అటువంటిది ఒంటి మీద పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు సాయి ఈశ్వరు. మరి ఇప్పటికి కూడా వీళ్ళ ఒంటికి ఇంత సురుకు కూడా తగలలేదు ఇప్పటి వరకు అంటే సిగ్గుచేటు. ఖచ్చితంగా తెలంగాణ